సంతోషము, ఒక గొప్ప విడుదల, జాయ్ఫుల్ గా జీవించాలి. అంతేగాని ఒక బాధతో మనిషి బయటకు బాగానే ఉంటావు, కానీ లోన ఒక చింత, ఎవరికి చెప్పుకోలేవు. నీ కష్టం ఎవరితో చెప్పుకోలేవు, నీ బాధ ఎవరికి చెప్పుకోలేవు. కానీ నీతో ఎప్పుడు సవహాసము చేస్తూ, నీలోనే నీ బాధను వింటూ, నీ గురించి విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు ఒకడు ఉన్నాడో. మన రాజు అనేవాడు ఒకడు ఉన్నాడో. ఈ లోకాన్ని పరిపాలించే రాజు ఒకడే ఉన్నాడు. ఆ రాజు ఎవడైనా ఆయన నామంలో వంగాల్సిందే. ఆ రాజు వారసురాలు నువ్వు. నిన్ను ఒక రాణిగా, ఒక రాజుగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నిలవబెట్టడానికి ఆయన ప్రాణమునే పెట్టాడు. అలాంటి గొప్ప రాజు నీకున్నాడు. ఈ రోజులో ప్రాణము ఎవడు పెట్టడో నీకు నాకు, కానీ నీకు నాకు పెట్టే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కృప కింద మనందరము సంతోషముగా, శాంతితో, సమాధానముతో జీవించమని స్వతంత్రమును ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున స్వతంత్రములో సంతోషముగా జీవిద్దాం. శరీరం కొరకు పాకులాడమాకండి. ప్రార్థన చేయండి. ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయండి. విడుదలను చేయండి. ప్రభువా, సమస్యలకు పరిష్కారం, విడుదల దాయిచ్చాయి. నీ కుమార్తెగా నేను అన్నిటి మీద జయించువాడిగా నేను జీవించాలి. నా జీవితంలో ఉన్న ప్రతి శోధన నుంచి నన్ను విడుదలను దాయిచ్చాయి నాయన. విధంగా ప్రార్థన చేయాలి. సమాహాసము కలిగి ప్రార్థన చేయాలి. సంఘముగా ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో విడుదల ఉన్నది, ప్రార్థనలో సమృద్ధి ఉన్నది. ప్రార్థన అంటే అంత ఈజీ కాదు. ప్రార్థన అనేది ప్రార్థన వారియర్గా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి దాని మీద విడుదల అనేది అట్లా ఉండాలి. నీ కొరకు నీ చుట్టూ ఉన్న అడ్డులు పరిగెత్తుకుంటూ రావాలి. లేదు, ఈవిడ ప్రార్థన చేస్తే ఒక విడుదల ఉన్నది, ఈవిడ ప్రార్థన చేస్తే ఒక వెలుగు ఉన్నది అని. నీవు ఎదుటి వాడికి ఒక వెలుగై ఉండాలి. చీకటిగా ఉండకూడదు. మనము వెలుగుగా ఉండాలి. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా. యోహాను సువార్త, మళ్ళీ యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. సత్యము ఎవరిలో ఉంది? సత్యము యేసయ్యలో ఉన్నది సత్యము. ఆ సత్యము నీలో కూడా ఉండాలి. ఆయన కుమారుడుగా, ఆయన వారసురాలుగా ఉన్నప్పుడు ఆ సత్యము మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా నిలబెడుతుందంట. స్వతంత్రులుగా నిన్ను జీవింపజేస్తుంది. స్వతంత్రులుగా ఆయన రాజుగా ఉన్నప్పుడు, ఆయన కుమారుడిగా నీవు కూడా ఆయన రాజ్యాన్ని పరిపాలించడానికి స్వతంత్రాలుగా జీవింపజేస్తా అంటున్నాడు. ఎలాంటి సమస్యలో ఉన్నా, నీకు కష్టంలో ఉన్న, బాధలో ఉన్నా, నీకు నేను తోడై ఉంటానంటున్నాడు. నీ మార్గములన్నీ కూడా నా మార్గములు చేస్తా అంటున్నాడు. నీ తలంపులు కాదు, నా తలంపులు నీ మీద చాలా గొప్పవి, చాలా పెద్దవి. సో నీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు ఆయన. అంత గొప్పగా ఆలోచించే దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? శక్తి కలిగిన వాడిగా ఉండాలి. శక్తి లేని వారిగా అయితే ఉండకూడదు. 2 కొరింథీ 6:12. 2 కొరింథీలు 6:12. మీ ఎడల మా అంతఃకరణము, 2 కొరింథీ 6:12, సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. ఎవరి పిల్లలమే ఉన్నామంట? ఆయన పిల్లలై ఉన్నామంట. ఏమని విశాలపరచుకోమంటున్నాడు? మన హృదయాన్ని విశాలపరచుకోమంటున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. నీతి దుర్నితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అంటాడు. అవిశ్వాసులకి దూరంగా ఉండమంటాడు. ఎందుకంటే వాడు నీ విశ్వాసాన్ని పోగొట్టేస్తాడు, నీ విశ్వాసాన్ని నాశనం చేస్తాడు. అందుకే వాడికి దూరంగా ఉన్నాడు. అలా వాడికి నీకేంటి? నువ్వు వెలిగే ఉన్నావు ఈ లోకంలో, చీకటిగా ఉన్నవాడితో నీకేంటి పొత్తు అంటున్నాడు. చీకటి నీ ముందు ఎంత వాడు? ఆఫ్టర్ ఆల్ నువ్వు వెలుగు, ఈ లోకానికే వెలిగే ఉన్నావు. వాడితో ఉంటే నీకు అసలు ఏంటి పొత్తు? వాడి నుంచి